ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబముల యొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. మరి దేవుని కలిగి ఉన్న ఒబేదెదోము కదా, ఈ 3 నెలలు మరి అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, అకస్మాత్తుగా ఆయన జీవితంలో అకస్మాత్తుగా జరిగిందనే తెలుసుకోవాలి. ఎవరు ఊహించలేరు. మరి దేవుని కార్యముని కూడా ఏ ఒక్కరు ఊహించలేరు. ఆయన అద్భుత రీతిగా ఒబేదెదోము ఇంటి దగ్గర ఆ మార్గాల్లో వెళ్తుండగా, మందసం వెళ్తుండగా అక్కడ జారి మరి ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోయిన క్షణాల్లో మరి అక్కడే ఉండిపోయింది. అక్కడ ఉన్నందుకు ఒబేదెదోము దీవించబడ్డాడు. మరి నీవు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఇన్నేళ్ళు నీవు ఆయన ద్వారా ఆశీర్వదించబడతానే ఉన్నావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అప్పుడు పాత నిబంధన కాలంలో మందసం ఎంత ప్రాముఖ్యతగా ఉందో, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో అంతే లోతుగా ఉంది. మరి ఆ మందసమే నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రతిరోజు నడిపించే దేవుడు. మరి అందుకని నీవు ఆయనని ఇష్టంగా, మరి నీ సొంత రక్షకుడిగా నువ్వు ఏ రీతిగా అయితే అంగీకరిస్తా ఉన్నావో హృదయానుసారంగా, ఆయన నిన్నును, నీ ఇంటిని, నీ సొత్తంతటిని దేవుడు దీవించే దేవుడు. మరియు 3 నెలలు కలిగి ఉన్నప్పుడు అకస్మాత్తుగా అనేక జనాలు చూసి ఆశ్చర్యపోయారంట. అరే, అకస్మాత్తుగా మరి అక్కడ జారి పడిపోయిన ఆ మందసమే ఆ గృహాన్ని, అదే రీతిగా ఒబేదెదోముని, అదే రీతిగా ఇల్లంతటిని దేవుడు దీవించి చాలామంది చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒబేదెదోము ఏం జరిగింది? ఒబేదెదోము ఇంట్లో మరి ఇన్ని రోజులు జరగంది ఒకేసారి జరగడం ఏంటి? మరి కొద్ది నెలలు కలిగి ఉన్న ఒబేదెదోము జీవితమే ఆ విధంగా ఉంటాయి. మరి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కదా, నువ్వు ఆరాధిస్తున్న ఆ దేవుడు నిన్నే ఇంకెంతగా గొప్పగా బ్లెస్ చేస్తాడు కదా. దేవుడు నేను దీవిస్తాడని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఒబేదెదోముకు చేసిన దేవుడే నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ సొత్తంతటిని ఆశీర్వదించే దేవుడు కదా. అనేకుల ఎదుట, ఇదిగో మరి దావీదు ముంగట, ఇజ్రాయెల్ ప్రజల ఎదుట, అనేకుల ఎదుట ఒబేదెదోమును ఆశీర్వదించడం జరిగింది. మరి పాత నిబంధన గ్రంథంలో మరి మందసానికి ఎంత ప్రాముఖ్యత జనాలు ఇవ్వడం జరిగిందో, అదే రీతిగా నీవిప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అంతే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండడం వల్ల, ఆ రక్షణను నువ్వు కలిగి ఉండడం వల్ల దేవునికి నువ్వు ఎంతగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందో అంతగా దేవుడు నిన్ను, నీ ఇంటిని, నీ ఉద్యోగాన్ని, నీ బిజినెస్ని, ప్రతిదాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించే దేవుడు. అందుకని మొదటగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అర్పించు. దేవుని సన్నిధికి, ఇదిగో అయ్యా, నేను నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను అమర్చు, ఇదిగో నిన్ను స్తుతించినట్లుగా, నిన్ను కీర్తించినట్లుగా నన్ను దీవించు అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉండాలి కదా. ఒబేదెదోముకు చేసిన దేవుడే నీకు, నీ కుటుంబానికి చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో ఒబేదెదోము జీవితంలో మీరు చేసిన కార్యాలు, క్రియలు, అద్భుతాలను బట్టి వందనాలు. ఆ 3 నెలలు ఇదిగో కలిగి ఉన్న విశ్వాస జీవితంలో కానీ, అయ్యా తను ఏ రోజు అనుకోలేదు, కానీ ఆకస్మికంగా మీరు అక్కడ ఆ కుటుంబాన్ని ఎన్నుకొని ఆ 3 నెలలు వారిలో కొదవ లేకుండా చేసిన దేవుడు. ఇదిగో వింటున్న వారి పట్ల ఏ కొదవలతో, ఎలాంటి లేమితో, ఎలాంటి దరిద్రతతో, ఎలాంటి సమస్యతో ఉన్నారో వాటన్నిటినీ తొలగించి మీరే మహిమ పొందండి. ఒబేదెదోము జీవితంలో చేసిన దేవుడు ఇదిగో నిన్ను అంగీకరించిన వారి పట్ల, అవును తండ్రి, ఇదిగో వింటున్న వారి పట్ల, అది ఎవరైనా సరే, ఇదిగో మరి ప్రభా ఈరోజు వారి జీవితాలు మార్చబడినట్లుగా అమర్చి, ఇదిగో వారిని, వారి కుటుంబాన్ని ఫలింపజేస్తూ విస్తరింపజేయమని, ఇల్లంతటిని, సొత్తుని వాడుకుంటూ ముందుకు నడిపించమని, అది మల్టిప్లై అవునట్లుగా అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వాడికి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.